ఆగస్టు 1వ తేదీన భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం ఘనంగా జరగనుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రధాని పర్యటన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభానికి అయితే సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇప్పటికే తేదీలు ఖరారవడంతో ఇక్కడ సభా వేదికతో పాటు ఇతర ఎయిర్పోర్ట్లు కూడా పూర్తి స్థాయిలో చేసేందుకైతే ఇటు రాష్ట్ర మంత్రులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఎయిర్పోర్ట్లు అయితే పూర్తి స్థాయిలో చేసేందుకైతే సమీక్షలు జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకోవచ్చు, ఇప్పుడు మనం ఏదైతే సభావేదిక ప్రధానమంత్రి రేపు 1వ తేదీన ఇక్కడికి వచ్చి ప్రారంభించిన అనంతరం సభావేదిక వద్ద ఏదైతే ఉపన్యాసం చేయనున్నారో ఆ సభావేదిక కూడా పూర్తిగా జర్మనీ టెక్నాలజీతో నిర్మించబడుతుంది. ఇది తీవ్ర ఎండకైనా దాంతోపాటు వర్షాలు పడినా ఎటువంటి ఇబ్బంది లేకుండా సభను అయితే పూర్తి విజయవంతంగా చేసేందుకైతే ఆ ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే వేదిక ఏర్పాట్లు అయితే పూర్తి చేసుకున్న పరిస్థితి ఉంది. దాంతోపాటుగా ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలతో పాటు సుమారు 3 లక్షల మంది కూర్చునే విధంగా అయితే గ్యాలరీని ఏర్పాటు చేసి వారికి అందరికీ కూడా తగిన కుర్చీలు కూడా ఇప్పటికే ఇచ్చేసి అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటుగా వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇటు భోజన వసతితో పాటు మంచినీరు, మజ్జిగ ఇటువంటివి కూడా పూర్తి స్థాయిలో అందించి వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు అయితే మంత్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత అప్పచెపుతూ వారిని ఫాలోఅప్ చేసి వాటిని ఎప్పటికప్పుడు వారందరినీ జన సమీకరణ కూడా పూర్తిస్థాయిలో చేసే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఇది ఒక పండగ వాతావరణంలో జరిపేందుకైతే ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉత్తరాంధ్రలోని ప్రతి ఇంటికి కూడా ఈ మూలంగా మారే పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఇట్లో ఏదైతే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఇప్పటికే పిలుపునిచ్చిన నేపథ్యంలో దీనిపైన ఏదే ఉత్తరాంధ్రలో అన్ని 5-6 జిల్లాల్లో కూడా ప్రధానంగా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ జన సమీకరణ పైన ప్రతి ఎమ్మెల్యే కూడా తమ గ్రామాల నుండి జనాలను తీసుకొచ్చి వారికి కావాల్సిన అన్ని కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పటికీ ప్రధానమంత్రి సభ ఏర్పాట్లు అయితే పూర్తి చేసుకున్న పరిస్థితి ఉంది. ఇది అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభ సభా వేదికపై తాజా సమాచారం. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈరోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.